హాయ్ హలో వ్యూయర్స్, దిస్ ఈజ్ రాజ్. వెల్కమ్ టు రాజ్ కొంత రివ్యూస్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం అంటే రివ్యూ లాగా చెప్తాను, ఏదో ఒక 2 నిమిషాల ప్రోమోని 15 నిమిషాలు సోది చెప్పే టైప్ నేను కాదు. యాక్చువల్గా ఎపిసోడ్ గురించి అంటే అందులో నాకు నచ్చిన ఒక ముగ్గురు కంటెస్టెంట్స్ గురించి చెప్తాను అంతే. వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళ ఆడిన గేమ్ గురించి క్రిటిసైజ్ చేసి వాళ్ళకి బ్యాడ్ నేమ్ అయితే నేను ఇవ్వాలనుకోవట్లేదు. యాక్చువల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే నచ్చారో వాళ్ళ గురించి ఓ 2 మంచి మాటలు చెప్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు నాకు నచ్చిన 2 కంటెస్టెంట్స్ ఎవరంటే, 1 ప్రేరణ, 2 సీత. ప్రేరణ గురించి మొదటగా మాట్లాడుకున్నట్లయితే, ఆమె ఒక గేమ్ని గేమర్ లాగా ఆలోచిస్తుంది. 100కి 200% ఎఫర్ట్ అయితే ఇస్తుంది. అలాగే డ్యాన్స్ ఈరోజైతే కుమ్మేసిందని చెప్పుకోవచ్చు. ఆ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడి నుంచి వచ్చే మరి నాకు తెలియదు, కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆమెకి. అలాగే ఎవరితో అయినా గొడవ అయినా కూడా 100కి 200% ఇచ్చేస్తుంది. వాళ్ళకి ఫటాఫట్ అందించేస్తుంది అనమాట. ఇంకా గేమ్స్ బాగా ఆడుతుంది, టాస్క్లో బాగా ఆడుతుంది, బాగా మాట్లాడుతుంది, అల్లరి చేస్తుంది, గొడవలు చేస్తుంది. ఒక గేమ్లో ఆడమగా చూడకుండా, భేదం లేకుండా తన ఎఫర్ట్ ఎంత ఇవ్వగలదో అంత కూడా తను పెడుతుంది. సో టాప్ 5 కంటెస్టెంట్స్ని ముక్కలు చేసి ఒక పేపర్లో అతికిస్తే వచ్చే పిక్చరు ఏదైనా ఉంటే ఆ పిక్చర్ ప్రేరణదై ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా తను 100కి 200% అయితే ఇస్తుంది. టాప్ 5 కంటెస్టెంట్లో ఈమె పక్కా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత రెండో క్యాండిడేట్ గురించి చెప్పినట్లయితే కిరాక్ సీత. ఈమె చాలా బాగా ప్లే చేస్తుంది. అలాగే ఇప్పుడు ఎలిమినేషన్ అయితే ఎవరైతే అవుతున్నారో ఎలిమినేట్ అయ్యే ప్రతి కంటెస్టెంట్తో కూడా ఎమోషనల్ బాండ్ ఏర్పరచుకుంటుంది. వాళ్ళతో మంచి పేరు తెచ్చుకుంటుంది. వాళ్ళ యొక్క ఓటింగ్ని తను గ్రాఫ్ చేసుకుంటుంది. అంటే మేబీ తన స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు, కానీ తనలో ఆ రియలిస్టిక్ ఎమోషన్ అయితే చూపిస్తుంది. ఏదేమైనప్పటికీ మనసులను అయితే దోచుతుంది. ఇంకా అబ్బాయి గురించి మాట్లాడుకుందాం. అబ్బాయి ఎలిమినేషన్ అంటే అబ్బా, ఇది దారుణం అసలు. రెడ్ కార్డ్ అన్నారు, గ్రీన్ కార్డ్ అన్నారు, చివరికి ఏ కార్డు లేకుండా ఓటింగ్ లీస్ట్లో ఉన్నావు బాబు, మా కోటింగ్ ద్వారా నువ్వు ఎలిమినేట్ అవ్వలేదు, ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అవుతున్నావు అని అబ్బాయికి ఆ భయాన్ని చూపించారు. మీకు ఈరోజు ఎపిసోడ్ గురించి ఎలా అనిపించింది? ఏ కంటెస్టెంట్ మంచిగా పెర్ఫామ్ చేశారని మీకు అనిపించింది? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.